భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 15/9/2028 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష అష్టమి సోమవారం అష్టమి ఉదయం 6:36 వరకు అనంతరం నవమి తెల్లవారుజామున 4:38 వెళ్ళిపోయింది. రేపు ఉదయం దశమి వచ్చేస్తుంది. రేపు ఉదయం మృగశిర నక్షత్రం ఉదయం 11:48 వరకు వర్జాలు రాత్రి 7:46 నుండి 9:17 వరకు రాత్రి దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 12:20 నుండి 1:22 వరకు మధ్యాహ్నం 2 గంటల రిపీట్ దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 12:20 నుండి 1:09 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:47 నుండి 3:35 వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:51 సూర్యాస్తమయం 6:02 అమృత గడియలు మధ్యాహ్నం 1:04 నుండి 2:35 వరకు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం సాయంత్రం 4:05 వరకు శుభ సమయం. ఈరోజు సిద్ధియోగం ఉదయం 9:57 కవులం ఉదయం 6:36 తైతులం సాయంత్రం 5:37 గరంజి తెల్లవారుజామున 4:38. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారి శ్రమతో ఈరోజు పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. వృషభ రాశి ధనము ఎంత వచ్చినప్పటికీ కూడా మంచినీళ్ళ వల్లే ఖర్చు అయిపోయే అవకాశం, అనవసరపు ఖర్చులు అనవసర ప్రయాణాలు విలాసాలకి ఖర్చు పెట్టే అవకాశం ఉంది. మిథున రాశి ప్రయాణ లాభాలు ధనాదాయం బాగుండే అవకాశం కార్యజయము. కర్కాటక రాశి విజయంతో అభివృద్ధి బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉండే అవకాశం. సింహరాశి దూర ప్రయాణాలు కుటుంబానందం వాహన సౌఖ్యం. కన్యారాశి వారి స్థాన మార్పులు ధనమునకు ఇబ్బందులు ఉండే అవకాశం, రుణములు చేసే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వివాహ ప్రయత్న లాభాలు శుభమూలిక ధనలాభాలు ఉండే అవకాశం. వృశ్చిక రాశి అనుకోని సమస్యలు విచారం అధిక ఖర్చులు. ధనుసు రాశి వారి గృహంలో మార్పులు స్థిరాస్తి విషయంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఆనందం. మకర రాశి వారి కార్యజయము రావలసిన ధనము వచ్చుట అనుకోని ఆనందము అనుకోని అతిథుల రాక వల్ల ఆనందంగా ఉండే అవకాశం. కుంభరాశి వారి నూతనమైనటువంటి ప్రభుత్వ పథకాల వల్ల లాభాలు పొందే అవకాశం కుటుంబానందం. మీనరాశి వారి శత్రువులతో ఇబ్బందులు ఏ పని పూర్తి కాక విచారం దేవాలయ దర్శనం చేయడం అన్ని విధాలుగా మీకు అనుకూలం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే వాం వాచస్పతి వాం వాచస్పతయే నమః వాచస్పతి అయోనిజాయ నమః అన్నారు. విద్యలకు పతియగుట చేత వాచస్పతి అన్నారు. జననియందు జన్మము లేనివాడు కనుక అంటే తల్లి లేకుండానే వ్యాసుడికే పుట్టాడు కదండి. మరి చేత జననియందు జన్మము లేనివాడు కనుక అయోనిజుడు అన్నారు. భగవంతుడు తల్లి లేదు కదా, ఆయనే ఉన్నాడు ఫస్ట్ నుంచి, అయోనిజుడు అన్నారు. అది విశేషణంగా కూడా చెప్పారు. ఏకనామం మాతృగర్భమునందు జన్మించని మహా విద్యా కళా విజ్ఞాన విధేయుడు అని అర్థం. శ్రీహరిని ఆశ్రయించిన వారికి సకల శుభాలు సకల కళలు కూడా సమకూరునని ఈ భావార్థంగా వాచస్పతి అయోనిజాయ నమః అన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.